నేను మీకు ఎస్‌క్యూఎల్‌ని మైఎస్‌క్యూఎల్ డేటాబేస్‌తో కలిపి నేర్పుతాను. అండ్ ఫస్ట్ మైఎస్‌క్యూఎల్ డేటాబేస్ ఓపెన్ చేసిన తర్వాత మనం సర్వర్‌కి కనెక్ట్ అవుతాం. సో, ఇక్కడ పాస్‌వర్డ్ మీరేదైనా ఉంటే గనుక పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి. సో, మనకి వర్క్ బెంచ్ అనేది ఓపెన్ అయిపోయింది. దెన్ సో, క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ ఏదైనా ఇవ్వండి. లైక్ నేను ఎంప్లాయీ డేటాబేస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆర్ ఎంప్లాయీ మేనేజ్మెంట్. ఎంప్లాయీ, ఎంప్లాయీ, ఎంప్లాయీ మేనేజ్మెంట్. రైట్. ఇప్పుడు నేను రన్ చేయడం కోసం నాకిక్కడ ఎగ్జిక్యూట్ సెలెక్టెడ్ పోర్షన్ అండ్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ అండర్ ద కర్సర్ అని ఉంది. అండ్ సేవ్ అండ్ ఓపెన్ స్క్రిప్ట్. ఇలా మీరు చూసుకున్నట్లయితే మీకు ఎక్కడ రన్ చేసుకోవాలనేది క్లియర్‌గా ఉంటుంది. సో, నేనైతే రన్‌కి ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి, క్రియేట్ డేటాబేస్ మేనేజ్మెంట్ ఎఫెక్టెడ్ అని చెప్పేసి 1 రో ఎఫెక్ట్ అయిందని చెప్పి వచ్చింది. అండ్ గ్రీనింగ్‌తో వచ్చింది. ఇక్కడ గ్రీనింగ్ వచ్చింది అంటే ఎర్రర్స్ ఏమీ లేవు అని చెప్పేసి మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. ఎర్రర్స్ ఏదైనా ఉంటే రెడ్ మార్క్ తోటి వస్తుంది. ఓకే. నెక్స్ట్. సో, నెక్స్ట్ ఏం చేద్దాము అంటే డేటాబేస్ అయితే క్రియేట్ అయిపోయింది. సో, డేటాబేస్‌ని మనం యూజ్ చేయాలి. లైక్ టేబుల్స్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ డేటాబేస్‌ని మనం యూజ్ చేసుకోవాలి. అప్పుడు యూజ్ చేసుకున్న తర్వాతే మనం టేబుల్స్‌ని క్రియేట్ చేయడం కానీ, డేటాని ఇన్సర్ట్ చేయడం కానీ చేసుకోగలుగుతాం. సో, దానికోసం మనం డేటాబేస్‌ని యూజ్ చేసుకుందాం. యూజ్ ఎంప్లాయీ మేనేజ్‌మెంట్ అండ్ రన్. సి 0 రోస్ ఎఫెక్టెడ్. యూజ్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ అంటే సక్సెస్‌ఫుల్‌గా ఎంప్లాయీ మేనేజ్మెంట్‌కి చేంజ్ అయిపోయింది. రైట్. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం టేబుల్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, డేటాని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అనే దాని గురించి నేర్చుకుంటాం.